brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇక్కడ పండే మిర్చికే కాదు అక్కడి రాజకీయానికి కూడా కారం ఎక్కువ, అంతకు మించి ఘాట్ ఎక్కువ. అధికారంలో ఎవరున్నా సరే ఇక్కడ పాలక ప్రతిపక్షాల మధ్య జరిగే ఆధిపత్య పోరు అగ్నిపర్వతంలా లోపల రగుతూనే ఉంటుంది. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డా కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొట్టమొదటిగా మెట్టుగా పైకెక్కుతున్న కూటమి నేతలు రాజకీయంగా పావులు కదుపుతున్న తీరు ఆసక్తి రేపుతోంది. ఇంతకీ అదెక్కడా, ఏంటా కథ? ఘాటెక్కుతున్న గుంటూరు రాజకీయం. కార్పొరేషన్ పై కూటమి కన్ను. పాలక ప్రతిపక్షాల ఎత్తులు పై ఎత్తులు. కాబోయే కొత్త మేయర్ ఎవరు? గుంటూరు రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. రాష్ట్ర స్థాయిలో దుమ్మురేపిన కూటమి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై కన్నేయడంతో కీలకమైన గుంటూరులో పొలిటికల్ గూడుపుఠాని నడుస్తోంది. స్థానిక కార్పొరేషన్ను దక్కించుకునేందుకు మెల్లగా పావులు కదుపుతున్నారు కూటమి నేతలు. గతంలో ఇక్కడ సూపర్ మెజార్టీతో విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకున్న వైసీపీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. దీంతో ఆ పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న అధికార కూటమి నాయకులు ఆ దిశగా కీలక ముందడుగు వేశారు. గుంటూరు కార్పొరేషన్ పై జెండా పాతేందుకు నెలల తరబడి ప్రయత్నిస్తోన్న కూటమి నేతలు ఇటీవల జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో పైచేయి సాధించి వైసీపీకి షాక్ ఇచ్చారు. క్యాంపు రాజకీయాలు చేసిన కూటమి ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. కార్పొరేటర్ల బలం లేకపోయినా కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 6 స్థానాలను గెలుచుకుని భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు సంకేతాలిచ్చింది. దీంతో గుంటూరు రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. స్థాయి సంఘం ఎన్నికలకు ముందు ఇటు కూటమి అటు వైసీపీ జోరుగా క్యాంపు రాజకీయాలు నిర్వహించాయి. తగిన బలం తమదంటే తమదే అంటూ ఇరు వర్గాల నేతలు తొడగొట్టారు. అయితే అనూహ్యంగా స్టాండింగ్ కమిటీలో 6 స్థానాలు ఎన్నికల్లో ప్రత్యర్థికి దక్కాయి. వైసీపీ క్యాంపు నుంచి 4 సభ్యులు క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డ ఇప్పుడు కలకలం రేపుతోంది. మా వెంటే ఉంటూ మాకే వెన్నుపోటు పొడిచారంటూ ఆ కార్పొరేటర్లపై జిల్లా వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాంపులో కూటమికి 29 మంది సభ్యులు మాత్రమే ఉండగా ఓటింగ్లో మాత్రం మరో 4 ఓట్లు అధికంగా పోలవగా 27 మంది సభ్యులున్న వైసీపీ క్యాంపు మాత్రం అందరితో సవ్యంగా ఓటు వేయించలేకపోయింది. ఇక నెక్స్ట్ మేయర్, డిప్యూటీ మేయర్ కుర్చీలే టార్గెట్ అంటోంది కూటమి. 30 మంది కార్పొరేటర్ల మద్దతుంటే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ఓట్లతో సులభంగా ఈ పదవులు దక్కించుకోవచ్చు. అయితే చట్టం ప్రకారం మేయర్పై అవిశ్వాసం పెట్టాలంటే 4 ఏళ్ల పదవీ కాలం పూర్తి కావాల్సింది. అది కూడా మార్చి 18తో ముగుస్తుంది. కాబట్టి ఇక వైసీపీకి మేయర్ పదవి కొంతకాలమే అని స్పష్టమవుతోంది. ఇప్పటికే పెమ్మసాని నేతృత్వంలో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సమావేశమై మేయర్, డిప్యూటీ మేయర్ ఎవరుంటే బాగుంటుందనే విషయంలో చర్చించినట్లు సమాచారం. అయితే ఎవరైనా సరే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడాల్సిందే అని ఈ సమావేశంలో నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరి గుంటూరు కార్పొరేషన్లో మార్పులు తథ్యమని స్పష్టమవుతోన్న వేళ ఆ పీఠంపై కూర్చొని కొత్త నేత ఎవరన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.